ఇక ఆంగ్ల మాధ్యమం జీవోను రద్దు చేయాలి. ఘనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల సభలు అని రాసి ఈ ప్రధాన వార్తగా చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు. నిన్న శైలజ గారు కూడా వెళ్ళినట్టున్నారు. ఆంగ్ల మాధ్యమం జీవోను రద్దు చేయాలని మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఏకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాతృభాషను సుసంపన్నం చేసుకోవాలని పిలుపు. ఇంతవరకు పిలుపు వరకు అభ్యంతరం లేదు, కానీ ఈ ఆంగ్ల మాధ్యమం జీవోని రద్దు చేయాలని చెప్పడం ద్వారా మరి ఆయన ఏం సాధించదలిచారు? ఇంతకీ నేను చాలాసార్లుగా అడుగుతూ ఉంటాను గతంలో కూడా, వీళ్ళల్లో ఈ చెప్పే పెద్ద మనుషులు ఎవరిలో అయినా సరే వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో కాకుండా తెలుగు మీడియంలో చదివించాము, తెలుగు మీడియంలోనే మొత్తం కథ అంతా నడుపుతున్నాము, పిల్లల చదువులు కానీ మా ఉద్యోగాలు కానీ చేస్తున్నామా అని అడుగుతూ ఉంటాము. యానాది గారు చెప్పండి, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఈ మన రామ్నాథ్ గారు మీరే చెప్పండి, ఏమిటి తెలుగు ఇంగ్లీష్ జీవో ఉండకూడదంటాడు ఈయన, ఆంగ్ల మాధ్యమం అక్కర్లేదంటాడు అన్నట్టుగా జీవో రద్దు చేయమంటారు. గత విద్యా వ్యవస్థను నేను తప్పుపడుతూ మాట్లాడారు చీఫ్ జస్టిస్గా పనిచేసిన శ్రీ ఎన్వి రమణ గారు. మీరేమంటారు? మీరు కూడా ఏకీపిస్తారా? ఇప్పుడు నేను చెప్పేది వ్యక్తుల గురించి కాదు, కానీ కొమ్మినేని గారు ఒక విషయం అయితే చెప్పాలి. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉండేవారట. ఆయన ఊరంతా తిరుగుతూ హెల్త్ టిప్స్ అంటే ఆరోగ్య చిట్కాలు చెప్పేవాళ్ళట. ఇంటింటికి వెళ్ళి అమ్మ పప్పులేకి టమాటా వేయద్దండి అమ్మ, కిడ్నీలలో రాళ్ళు పడతాయని చెప్పేవాళ్ళట. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయలు తినద్దండి, ఉల్లిపాయలు తింటే మీకు ఇబ్బంది వస్తుందని చెప్పేవాళ్ళట. అసలు ఉప్పు తగ్గించేసేయండి అమ్మ, మీ భర్తలు మీ కంట్రోల్లో ఉండాలంటే అసలు ఉప్పే వేయద్దండి కర్రీలో అని చెప్పేవాళ్ళు. అయ్యో నా భర్త ఇంతగా ఊరంతా తిరిగి ఇంత మంచి చిట్కాలు చెప్తున్నారు కదా అని చెప్పి ఆయన ఇంట్లోని సత్యమని కూడా దాన్ని ఫాలో అయ్యి ఓ రోజు ఉల్లిపాయ వేయకుండా టమాటో వేయకుండా ఉప్పు వేయకుండా కర్రీ చేస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదేంది ఇలా ఉందంటే మీరే చెప్పారు కదా స్వామి ఊరంతా తిరిగి చెప్తున్నారు కదా అంటే, తిక్కదానా నేను చెప్పింది నీకు కాదు, ఊర్లో వాళ్ళు టమోటా తిని మనము టమోటా తింటే, ఊర్లో వాళ్ళు ఉప్పుతో కర్రీ తింటే మనము అదే తినేసి, ఉల్లిపాయ వాళ్ళు తిని మనము తింటే తేడా ఏముంటుంది, వాళ్ళకు మనకి తేడా ఉండాలి కదా, అందుకు నేను ఊర్లో వాళ్ళకి చెప్పాను నువ్వు ఫాలో కావద్దు అన్నారు. కొమ్మినేని గారు ఇప్పుడు నేను చెప్పిన దానికి వీళ్ళు చెప్తున్న దానికి ఏమైనా తేడా ఉందా? వీళ్ళ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకవైపు చదువుతూ, వీళ్ళ ఆధ్వర్యంలో ఉండే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే చెప్తూ ఈరోజు వచ్చి తెలుగు భాషను ఉద్ధరించాలి, జీవో 85 రద్దు చేసేయండి అంటే 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమం ఉంది, దాన్ని రద్దు చేసేయండి అనడం. నిన్న సత్యకుమార్ గారు మంత్రి గారు వెళ్ళి అక్కడ త్వరలో తెలుగు మాధ్యమం తెచ్చేస్తామని చెప్తూ ఉన్నారంటే ఇంతకంటే ఆత్మవంచన ఏమన్నా ఉంటుందా సార్? ప్రజలకు ఒక న్యాయం, తమ పిల్లలకు ఒక న్యాయం. ఒక్క విషయం అయితే చెప్పగలను కొమ్మినేని గారు, ఎవరైనా సరే ఇప్పుడు ఈ పెద్ద మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనమైనా కావచ్చు, మన పిల్లలో మనవరాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కోడళ్ళ దగ్గరికి కూతుర్ల దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చదివించద్దండి అమ్మా, తెలుగు భాషలో చదివిద్దామని చెప్తే దయచేసి మీరు మా ఇంటి వద్దకు కూడా రావద్దండి మా అమ్మ అని కూడా చెప్తారు. అంతే అంతే ఇప్పుడు ఏంటంటే ఇంకోటి చెప్తుంటారు, ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాలేదా, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి కాలేదా అని చెప్తారు. ఓ 60 ఏళ్ల క్రితం ప్రపంచం ఇలా లేదు కొమ్మినేని గారు, ఇంత గ్లోబలైజేషన్ లేదు, ఇంత కాంపిటీషన్ లేదు. ఏ ఊర్లో ఆ ఊర్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, లేకుంటే జిల్లా పరిధిలో రాష్ట్ర పరిధిలో ఉండేది. ఇప్పుడు దేశాలు దాటి వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్ లేకుంటే ఎలా? ఇంకోటి కూడా చెప్తున్నారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి తెలుగును పూర్తి అయితే లేదు, తెలుగు సబ్జెక్టును కంపల్సరీ చేశారు. అయినప్పటికీ కూడా కత్తి పద్మారావు గారు ఒక విషయం చెప్పారు సార్, అది ప్రస్తావించుకోవాలి. ఒక మనిషి కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించేంత మానసిక వికాసం ఉండాలి అంటే ఇంగ్లీష్ భాష కూడా ముఖ్యము. అప్పుడే వాళ్ళు గ్లోబలైజేషన్ మొత్తం ప్రపంచం ఎలా ఉంది అన్న దాని ధోరణిలో ఆలోచించగలుగుతారని చెప్పారు కత్తి పద్మారావు గారు. ఇప్పుడు అదే అనిపిస్తుంది, వీళ్ళంతా వీటన్నిటికీ అతీతంగా మారలేక, మాట్లాడలేక మనకు తెలుగు మాత్రమే ఉండాలి, ఇంగ్లీష్ వద్దు అని చెప్తున్నారా? నిజంగా ఈ కాలంలో కూడా ఇంత ధైర్యంగా వీళ్ళంతా మీటింగులు పెట్టి తెలుగు రచయితల సంఘం పేరుతో, మహాసభల పేరుతో ఇంగ్లీష్ మీడియం ఎత్తేయాలని ఒకవైపు చెప్తూ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటూ ఉన్నారంటే నిజంగా వీళ్ళ ధైర్యాన్ని ఒప్పుకోవాలి. 5% రిజర్వేషన్ కూడా ఇవ్వాలి అంటున్నారు కొమ్మినేని గారు, ఇది చాలా కీలకమైన అంశం. 5% రిజర్వేషన్ తెలుగు మీడియంలో చదివే వాళ్ళకి ఇవ్వాలి అంటున్నారంటే ఒక ప్రలోభం ఇది. అంటే వాళ్ళకి తెలుసు తల్లిదండ్రులు అందరూ కూడా తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం అనేది ముఖ్యమని ఆలోచిస్తున్నారు, వాళ్ళందరినీ ఇటువైపు తీసుకురావడానికి 5% రిజర్వేషన్లు అయినా ఎరేద్దామంటున్నారు. మరి అదే 5% రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివిస్తారా, తెలుగు మీడియంలో చదివిస్తారా? కొమ్మినేని గారు చదివించారు. ఇంకొకటి ఎంత దూరం వెళ్ళారంటే హైకోర్టులో కూడా తెలుగులోనే వాదోపవాదాలు జరగాలి అన్నారు. సరే జరిగితే మంచిదే, మనమేం కాదనం. కానీ అప్పుడు సిద్ధార్థ లూత్రా లాంటి వాళ్ళని ఇక్కడికి తెచ్చుకోరా ఏపీ హైకోర్టుకి, ఇవన్నీ ఉంటాయి కదా సార్. కాదు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏంటంటే, నాకు న్యాయ వ్యవస్థలోని కొంతమంది చెబుతుంటారు,
కొందరికి కొందరు న్యాయమూర్తులు మన ఫలానా అని కాదు, అవును. కొందరు న్యాయమూర్తులకి ఈ ఆంగ్ల భాష మీద పూర్తి స్థాయి పట్టు రాకపోతే కొంతమందిని నియమించుకుని వాళ్ళతో రాయించుతారంట, తప్పేం కాదు కానీ. బట్ మరి ఆ పరిస్థితి అక్కడ ఉంటుందండి. దేనికి కారణం? వాళ్ళు ఇంగ్లీష్ మీద పట్టు సంపాదించుకోలేకపోవడం వల్లే కదా. న్యాయ వ్యవస్థలో కొంతమంది కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని మనం ఏం తప్పు పట్టట్లేదు కానీ. బట్ ఆ ఇంపార్టెన్స్ ఇందాకే ఎవరో మిత్రుడిని అడిగితే చెప్తున్నారు. ఇప్పుడు శైలజా కిరణ్ గారు కలిసికట్టుగా సాగుదామని ఏదో పిలిపించారు, బాగానే ఉంది అంతవరకు. మరి ఆమె రమాదేవి పబ్లిక్ స్కూల్ అని ఉంది కదా వాళ్ళది, మరి మరి అక్కడ ఎందుకు ఇంగ్లీష్ మీడియమే పెడుతున్నారని కొందరు అడుగుతున్నారు. మరి అవి కూడా చెప్పాలి కదా. పైగా కర్ణాటక ప్రభుత్వం 2 లాంగ్వేజ్ పెట్టే వ్యవస్థని జగన్ గారు ఏదైతే తీసుకొచ్చాడో అదే కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు జీవో ఇచ్చారట. అంటే తెలుగుని మనం కించపరచము, మనకు ఒక గౌరవం ఉంది కొమ్మినేని గారు, కానీ తెలుగు మీడియంలోనే చదవాలి మీరంతా అని రుద్దడం ద్వారా మన పిల్లల్ని పరిమితం చేస్తున్నారు, వాళ్ళ అవకాశాన్ని. వాళ్ళు ప్రపంచ స్థాయిలో పోటీ పడుకోని అట్లాగే సార్. ఇంకోటి కూడా ఉంది, ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే కదా వీళ్ళు పెట్టేది, ప్రైవేట్ స్కూళ్ళకి కూడా పెడతారా? మరి వీళ్ళు పెడితే అప్పుడు అది పోనీ వీళ్ళకి చిత్తశుద్ధి ఉండొచ్చు. అన్ని ప్రైవేట్ స్కూళ్ళను తెలుగు మీడియం ఉండాలని పెట్టమనండి. అదే చెప్పబోతున్నా. అదే మొత్తం వీళ్ళు పిల్లలు చదువుతున్నవన్నీ ఇంగ్లీష్ మీడియం కాదు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారి మనవడు ఒక టెస్ట్ లో ఏదో సాధిస్తే వాళ్ళ ట్వీట్ కూడా ఇంగ్లీష్ లో పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ అంతా, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ వ్యక్తులు అంతా వాళ్ళు ఇంగ్లీష్ లో ఉంటున్నారు. కేవలం మంది జనాలకు వచ్చేసరికి మాత్రమే మీరు తెలుగును ఉద్ధరించండి అంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళని నాశనం చేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఏమీ చేయాల్సిన అవసరం లేదు కొమ్మినేని గారు. ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తే చాలు, మొత్తం ప్రైవేట్ వైపు, కార్పొరేట్ వైపు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే, ఇప్పుడు పేదలైనా సరే మనం ఇబ్బంది పడ్డాము, మన పిల్లలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించేది ప్రభుత్వ స్కూల్లో పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తే వాళ్ళు ఇంకా కష్టపడినైనా సరే మన పిల్లల్ని వెనక్కి పడకూడదు అని చెప్పేసి ఏ ప్రైవేట్ స్కూళ్ళకో పంపిస్తారు. అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థని, కార్పొరేట్ విద్యా వ్యవస్థని వీళ్ళు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఇది ఒక ప్రమాదకరమైనది, బాధ్యతారాహిత్యం. ఇదే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండే వాళ్ళందరినీ వీళ్ళంతా తెలుగు ద్రోహులని చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది కూడా తప్పు. దానికి సంబంధం లేదు. మీకే కాదు, అందరికీ కూడా తెలుగు మీద అభిమానం ఉంది. తెలుగు అన్నది ఎక్కడ పోసారు, ఇళ్లలో తెలుగే మాట్లాడుకుంటారు. మీరంతా చెప్తున్నారు కొందరు పెద్దలు, మా ఇంట్లో పిల్లలు తెలుగులోనే మాట్లాడతారంట. మీ పిల్లలు తెలుగులోనే మాట్లాడుతూ ఉండొచ్చు, మరి స్కూల్లో ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ మాధ్యమంలో చదువుతున్నారంటే మాత్రం మేము ప్రశ్నిస్తే మాత్రం మళ్ళీ మీ పిల్లలు, మీ మనవళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారని ప్రశ్నిస్తారు వీళ్ళు అంటూ అసహనానికి గురవుతున్నారు. ఎందుకు అంత అసహనానికి గురవ్వాలి కొమ్మినేని గారు? చివరకు ఎంతవరకు వెళ్ళిపోయారంటే తెలుగు భాషకు వీళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? నేను అంటే గౌరవప్రదంగా చెప్తున్నాను. శైలజా కిరణ్ గారు నిన్న రామోజీరావు గారికి తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు వాళ్ళకి ఆయన కూడా చాలా ఇష్టం, కాబట్టి ఇకపైన ఆయన గౌరవార్థం రోజు మనం శుభోదయం అని పలకరించుకుందామని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది శుభోదయం చెప్తున్నారు. ఇలా శుభోదయం అన్నదాన్ని ఒక వ్యక్తికి గౌరవార్థం, జ్ఞాపకార్థం అని ఆపాదించడం ద్వారా రామోజీరావు గారికి కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు నచ్చని వాళ్ళంతా శుభోదయం అన్న ప్రతిసారి రామోజీరావుని గుర్తు చేసుకోవడం ఎందుకులే అని అనుకోవాలనా? అంటే వీళ్ళంతా ఏదో ఒక ప్రపంచంలో వాళ్ళు ఉన్న కరెక్టే, మా ప్రపంచమే కరెక్ట్, మిగతాదంతా తప్పు అనుకుంటున్నారు. కానీ లేదు, ప్రజలు ఇప్పుడు అవేర్నెస్ తో ఉన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలిసింది. ఇంగ్లీష్ మీడియం అన్నది తమ పిల్లలకు అవసరం. మీ లక్ష్యాల కోసం, మీ ఆలోచనల కోసం మా పిల్లల్ని బలి చేయవద్దు అని ప్రజలు స్పష్టంగా కోరుతూ ఉన్నారు. కాబట్టి మరి అయితే మంత్రి గారు చెప్పారు, మరి ఏం చేస్తారో చూడాలి. త్వరలోనే తెలుగు మాధ్యమం ఇంకొకటి కొమ్మినేని గారు ఇంకోటి ప్యారలల్ గా పెట్టాలి, తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం ప్యారలల్ గా ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అది కూడా తప్పు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక భయం ఉంది, మా పిల్లాడిని ఇంగ్లీష్ మీడియంలో వేస్తే చదువుతాడో లేదో, రాణిస్తాడో లేదో అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చినప్పుడు సరే కొద్ది రోజులు తెలుగు మీడియంలోకి మేలు అన్నట్టు తెలుగు మీడియంలో వేస్తారు. పిల్లలు కూడా అదే ఎంచుకుంటారు, తల్లిదండ్రులు కొద్ది రోజులు చూద్దామని వేస్తారు. కానీ ఇంగ్లీష్ మీడియం అన్నది ఎల్కేజీ నుండి 1వ తరగతి నుండి చదివితే దాని లెవెల్ వేరే ఉంటుంది. సరే మన పిల్లాడికి ప్రస్తుతం ఇబ్బంది అవుతుంది కదా అన్న ఉద్దేశంతో తెలుగు మీడియంలోకి వెళ్ళిపోతే 5 వరకు 10వ తరగతి వరకు నేనే చెప్తున్నాను కొమ్మినేని గారు, నేను తెలుగు మీడియం, డిగ్రీ వరకు తెలుగు మీడియం. నేను ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ. వాటికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు అణువు, పరమాణువు అని చదువుకున్న నేను ఆటం అంటే ఏంది, న్యూక్లియర్ అంటే ఏందని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. అంత గందరగోళంగా ఉండేది, ఆ వొకాబులరీ అంత తేడా ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం మీకంటే సీనియర్ అయి ఉండొచ్చు, నా అనుభవం కూడా అయితే తెలుగు మీడియంలో చదివిన తర్వాత ఇంగ్లీష్లోకి మారాలంటే ఎంత కష్టమైంది. ఇప్పటికి కూడా ఆ వీక్నెస్ అట్లాగే కొనసాగుతూ ఉంది. ఇంగ్లీష్ అవసరం లేకుండా ఎట్లా సాధ్యం అవుతుంది?
రైట్. తెలుగు మీడియం కావడం వల్ల అవును. నేషనల్ మీడియా లాంటి దాంట్లో అవకాశాలు వచ్చినా కూడా వెళ్ళలేక మనం ఇక్కడే ఉండిపోయాం. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి ఇలా కావద్దండి. ఇవన్నీ వీళ్ళు పెద్దలంతా కడుపు నిండిన వాళ్ళు చాలా చెప్తారు. అది కాదు, వాస్తవిక ప్రపంచం వేరే ఉంది. గ్లోబలైజేషన్ లో మీ పిల్లలు పోటీ పడాలంటే మీరు అన్నట్లు వాళ్ళ పిల్లలు మేము తెలుగులో చదివించాము, పెద్ద స్థాయిలోకి తీసుకెళ్ళామని చెప్తే అది వేరే విషయం. వాళ్ళు ఇంగ్లీష్లో చదవాలి, వాళ్ళు అమెరికా వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, అక్కడ తెలుగు మీడియం అంటే ఒప్పుకుంటారా? ఇంకా ఎంత దూరం అంటే తెలుగులో చదివితేనే మానసిక వికాసం ఉంటుందని చెప్తారు కొమ్మినేని. వీళ్ళ పిల్లలు మరి ఇంగ్లీష్ చదువుతున్నారు, మీ పిల్లలకు మానసిక వికాసం అవసరం లేదంటే మళ్ళా మమ్మల్నే ప్రశ్నిస్తారా మీరు అంట. ఏం చేసేది ఇంకా చెప్పండి. రైట్.